క్రీస్తునామమున ప్రియ సహోదరులకు సహోదరులకు వందనాలు. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. 11:30 అయినది, 12 వరకు అలా వాక్యం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. లెంట్ డేస్లో మనమున్నాం. కొందరు ఎక్కడున్నాయో లెంట్ డేస్ అనేవారు ఉంటారు, కొంతమంది పాటించాలని ఉంటారు. ఏదేమైనా నేనేమనుకుంటానంటే, ఎవరైతే దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటారో వారే ధన్యులు. కాబట్టి వారిని మనం ప్రోత్సహించాలి. సాంప్రదాయమా అవి ఇవి అన్నది తర్వాత విషయాలు. ఫాస్టింగ్ 40 days తర్వాత ఎప్పుడైనా మనం ఉండొచ్చు. కానీ దేవుని కొరకు అలా త్యాగం చేసి ఆహారం తీసుకోకుండా ప్రభులో గడుపుతున్నారు అని అంటే అది మంచి సమయమే, ఆశీర్వాదకరం. ప్రియులరా, ఏది ఏమైనా జీవజలము అన్న భాగాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎండాకాలంలో చాలా గృహాల్లో ఏసీ పెట్టుకుంటారు. రాత్రంతా ఏసీలో ఉంటారు. కొంతమంది పగటి టైంలో వారు కూడా ఏసీలో ఉంటారు. బయటికి రాగానే మరలా మనకు వేడేస్తుంది. ఏసీలో మనం చూస్తూ ఉంటాం. అంత ఎండల కాలంలో చల్లదనాన్ని మనం చూస్తాం. తర్వాత నీరు కూడా అక్కడ కారటం, బొట్లుగా కారటం ఏసీలో మనం చూస్తాం. అదే టెక్నాలజీ. అలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితం కూడా ప్రభులో ఉన్నప్పుడు ఆయన నీకు ఎలా ఉండాలంటే లివింగ్ వాటర్గా ఆయన ఉండాలి. అంటే జీవజలముగా ఆయన ఉండాలి. మొన్ననే వాక్యం చదువుకున్నాం. దేవుని ఆలయంలో పచ్చని ఒలివ మొక్క వలె నేను ఉన్నాను అని దావీదు మహారాజ్ అంటాడు. కాబట్టి ఫాస్టింగ్ చేయటం అన్నది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండటం అన్నది మంచిది. ప్రియులారా, ఎంతటి పాపాత్మురాలనైనా, ఎంతటి పాపాత్మునైనా దేవుడు ప్రేమించి క్షమించి ఆయన తన దగ్గరికి తీసుకుంటాడు. వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. అయితే ఒకటే ఏంటంటే, మనము మన హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే ఇస్తామో, ఇచ్చిన తర్వాత మనల్ని ఆ రీతిగా ఆయన బలపరుస్తాడు. మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో, ఇచ్చినప్పుడు అలాంటి మనముల్ని దేవుడు బలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎనిమియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించువాడు ఎవడు? ఇది మన వాక్య మూలం ఈ దినం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఎందుకో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. కొందరు సాత్వికంగా ఉంటారు, కొందరు కోపంగా ఉంటారు. ఇలాంటివి కలిగినటువంటి గుణాలు కలిగి ఉంటారు. ప్రియులరా, ఏదేమైనా మనిషి హృదయం మాత్రం మంచిదా అంటే మంచిది కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క హృదయాన్ని గురించి. మోసకరము. ఎందుకంటే అవ్వాదామును మనం చూసినప్పుడు వారు ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా మోసం
దేవుని దగ్గర అబద్ధమాడారో ఆ విషయాలు మనం చూస్తాం. మోసం చేసేవాడు ఉన్నాడు, సైతానుడు. లోకములు అనేకమైనటువంటి ఆశలు చూపించి మనల్ని చేస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో మనము మన దేహాన్ని నలకట్టుకోవాలి. ఎప్పుడైతే మన దేహాన్ని మనం నలగొట్టుకుంటామో అప్పుడే ఆధ్యాత్మికంగా మనం బలవంతులం అవుతాం. పౌలు గారు కూడా అంటారు, ఆయన అయ్యో నేను మీకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నన్ను నేనే నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అంటే శరీరము నలగొట్టుకుంటున్నాను అని అన్నప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఉపవాసం అనేది కూడా జ్ఞాపకం వస్తుంది. అది ఒక భాగం, శరీరాన్ని నలగొట్టుకోవటం. దేవునికి కావలసినది ఏంటంటే విరిగి నలిగిన హృదయం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విరిగి నలిగినటువంటి హృదయం దేవుడికి కావాలి. కాబట్టి నలగొట్టుకో. అలా ఉపవాసం ఉండడం ద్వారా నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి దేవునికి మనము దగ్గర అవుతాం. రెండవది సహోదరులను అంటే మన నైబర్స్ను మనం ప్రేమించేటువంటి ఆ మనసు మనకు వస్తుంది. ఉపవాసం ఉండడం ద్వారా రెండు విషయాలు. మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాము, దేవుని ఆశీర్వాదాలు పొందుతాము. తర్వాత ఎదుటివాడిని ప్రేమించే విషయం మనకు అర్థమవుతుంది. ఎదుటివారి ఆకలి అర్థమవుతుంది, ఎదుటివారి కష్టాలు అర్థమవుతాయి, ఎదుటివారి మీద మనకు జాలి కలుగుతుంది. ఉపవాసం చేసినప్పుడు ఎదుటివారి మీద మనకు జాలి కలుగుతుంది. ప్రియులారా, అయితే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి? ఎందుకు అక్కచెల్లెల మధ్య గొడవలు ఉన్నాయి? ఎందుకు ఆస్తి కోసం గొడవలు పడుతున్నారంటే మన హృదయం బాగలేకనే. మన హృదయం బాగలేక, మన హృదయాన్ని దేవునికి ఇవ్వక, మన హృదయంలో దేవుని చేర్చుకోక, మన హృదయంలో దేవుని పరిపూర్ణముగా సంపూర్ణము చేయక ఉన్నందువల్లనే ఇవన్నీ గొడవలు. ఎక్కడ చూసినా కూడా గొడవలు. గొడవ లేదు అంటే దేవుని ప్రేమ. చివరి దినముల్లో యాకోబును మనం చూసినప్పుడు, ఆస్తి విషయం చివరిలో వచ్చినప్పుడు యాకోబు అన్న తీసుకో ఈ కానుక అంటాడు యాకోబును. చివరిలో, మొదట్లో కాదు, చివరిలో. ఏషావు అంటే నాకింత ఎలా ఉంది కదా, ఇంకా నాకు అక్కరేముంది అని ఏషావు అంటాడు. అంటే అది ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగినప్పుడు ఆ రీతిగా అనుబంధం, అనురాగం ఉంటుంది. దాన్ని దేవుని మనస్సు అంట. దేవుని మనస్సు కఠినమైంది కాదు, ప్రేమ. అంటే దేవుని మనస్సు ఆయన రక్తాన్ని ఇచ్చేది, ఆయన దేహాన్ని ఇచ్చేది. అలా నీకోసం ప్రాణం పెడుతున్నాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటాం. కానీ చిన్న చిన్న వస్తువుల విషయం ఉన్నాయి, చిన్న చిన్న వాటి విషయం ఉన్నాయి, మనం ఎదుటివారికి సహాయం చేయలేము. ఇలా ఉంటుంది. ఘోరమైనది, వ్యాధి కలిగినది, అది తుడవబడాలి. పరిశుద్ధమైనటువంటి యేసు రక్తము చేత మన హృదయం తుడవబడాలి. ఎప్పుడైతే తుడవబడతామో, ఎప్పుడైతే పరిశుభ్రపరచబడతామో, అప్పుడే దేవుని ఆత్మ, దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఖచ్చితంగా ఆయన ప్రవేశిస్తాడు. కడగబడటం, ఎప్పుడైతే కడగబడతామో, కడగబడినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, మనలో ఉంటాడు ప్రభువారు. అందరం పాపులమే. ప్రియులరా, ఇక్కడ సమరయ స్త్రీని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ 11వ వచనంలో ప్రభు ఒక మాట అంటాడు.
మైకులు ఉన్నవారు చదవండి. 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇది సంగతి. ఊరేడి నీటి బుగ్గ. ప్రియులారా, నీళ్ళు కొన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి, కొన్ని మంచి నీళ్ళు ఉంటాయి. ఇలా వాటర్ని మనము చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి వాటర్ని మనం చూస్తాం. అయితే నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు, వాని కడుపులో ఎలా ఉంటుందంటే ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. యాకోబు బావికి చాలా ఫేమస్ ఉంది. యాకోబు అంటే తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, అబ్రహాము కాలంలో బావి తవ్వడం, తర్వాత ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో ఆ బావుల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు దప్పికొనుడు, వానిలో ఎలా ఉంటాడనంటే ఊరేడి నీటి బుగ్గ, అంటే జీవజలం. ప్రియులారా, జీవజలాన్ని మనం అనుభవించాలి. ఏమండి? జీవజలాన్ని మనము అనుభవించాలి. ఆనందం తీసుకోకపోయినా కూడా శక్తిని కలిగి ఉండాలి. నీళ్లు తాకపోయినా కూడా శక్తిని కలిగి ఉండాలి. ఎలా ఉంటాడు ఆయన నీలో అంటే జీవజలముగా ఆయన ఉంటాడు. ప్రియులారా, ఆయన జీవజలం. మన జీవితంలో, మన హృదయంలో ఆయన ఎలా ఉండాలి అంటే నివసిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో, మన హృదయంలో నివసిస్తూ ఉంటాడో మనకేమీ తక్కువ ఉండదు. అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన తీరుస్తాడు. మన జీవితం పచ్చగా ఉంటుంది. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా దేవునితో అనుబంధం అంటే ఏసీలో ఎలా నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావో అదే రీతిగా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. మోషే అలానే ఉన్నాడు. అయితే మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం అని మన హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే దేవుడు మన జీవితంలో ఊరిని నీటి బుగ్గగా ఉండడు. అయితే అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలి అనింది ఆమె. కానీ అక్కడ ఒక అడ్డు ఉన్నది. ఆమె వ్యభిచారము, ఆమె పాపము, ఆమెకున్న భర్తలు. అమ్మా, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు కదా, వాడిని పిలుచుకునిరా అంటాడు. ప్రియులరా, అవన్నీ చెప్పగలిగిన వాడు ప్రభువారు. అంటే ఎవరు ఏ పాపం చేస్తున్నారో, ఎవరిలో ఏ బలహీనత ఉన్నదో అవన్నీ ఎరిగినటువంటి వాడు దేవుడు. అవన్నీ ఎరిగినటువంటి వాడు దేవుడు. ఆయనకు సమస్తం ఆయనకు తెలుసు. సమస్తం ఆయనకు తెలుసు. అంటే ఎప్పుడైతే కడగబడతామో, కడగబడ్డం వాక్యముతో కడుక్కోవాలి. ఇంకా చాలా శుభ్రంగా ఉండాలి మన హృదయం. ప్రతిదినం కడుక్కోవాలి. ప్రతిదినం మనము కడుక్కోవాలి. ప్రతిదినం మనం కడుక్కోవాలి. ఆ విధంగా శుభ్రంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆయన ధ్యానం చేయడం ద్వారా, భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, తర్వాత మన జీవితాన్ని సరిచేసుకోవటం, ఇది చాలా క్రమమైనటువంటి పద్ధతి.
ఈ ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు అని ఇర్మియాతో దేవుడు అని అంటాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ భాగంలో వీరు 2 నేరాలు చేసి ఉన్నారు. జీవ జలమునైనా నన్ను విడిచిపెట్టి నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే నీ హృదయం ఎట్లా ఉండాలంటే తొర్రిదిగా ఉండకూడదు, చెప్పాలంటే ఓటికుండలాగా ఉండకూడదు, కారిపోయే విధంగా ఉండకూడదు. ఏమైతే వాక్యం చదువుతావో, ఏమైతే వింటావో, ఏమైతే ధ్యానం చేస్తావో, ఏమైతే చెబుతావో అవన్నీ కూడా యూ కెన్ ప్రొటెక్ట్ అండ్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ హార్ట్. అవి మన యొక్క హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటిని మనం ఏం చేయాలంటే అనుభవించాలి, చేస్తూ. జీవజలము అది నివసించాలి అంటే బద్దలైనటువంటి హృదయంలాగా మనం ఉండకూడదు. ఏంటండి? బద్దలైనటువంటి హృదయంలాగా ఉండకూడదు. నిన్న మా గ్రామంలో శుక్రవారం రెంచటరిపల్లిలో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. ఒకళ్ళు వచ్చేసారు. నేను అడిగాను, ఎందుకమ్మా తొందరగా వచ్చారంటే పని ఉండి వచ్చాను. ఇంకొకరు చెప్తా ఉన్నారు ఏంటంటే వాళ్ళు అన్నం చేస్తే వీళ్ళు తిండిలేండి అని. వాళ్ళు అన్నం చేస్తే వీరు తీసుకోవాలని. మందిరానికి ఎగిరిచట్టుకు వస్తున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాం, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం. వాళ్ళు అన్నం వండారు, వాళ్ళ అన్నం వీళ్ళు తినరు. మన ప్రార్థన ఎక్కడికి పోయిందో చూడండి. శత్రుని ప్రేమించమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ వాళ్ళ ఇంటికి పోకపోతే పర్వాలే, ఒక మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరంలో చేసినప్పుడు మనం పెట్టినప్పుడు వాళ్ళు తినాలా, వారు పెట్టినప్పుడు మనం తినాలి. అక్కడే లేకపోతే ఎక్కడైపోయింది మన యొక్క ప్రేయర్? ఎక్కడ ఉన్నది మన ప్రార్థన? చూడండి. కనుక బద్దలైన ఆ కుండల్లాగా, బద్దలైన తొట్టిల్లాగా అలా ఉండకూడదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే నా ద్వారా ఏమైతే నువ్వు నేర్చుకుంటావో, నా ద్వారా ఏమైతే నువ్వు వింటావో, నా ద్వారా ఏమైతే ఉపదేశం పొందుతావో దాన్ని నిలుపుకో, దాన్ని దాచుకో, దాన్ని నిలుపుకో. అంత మాత్రం కాదు, దాన్ని అభివృద్ధి చేసుకో. 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను దాన్ని అభివృద్ధి చేసుకో. అభివృద్ధి కావాలా? అది కారిపోయే విధంగా ఉండకూడదు, అది అభివృద్ధి కావాలా, డెవలప్ కావాలి. అప్పుడే పచ్చగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. లేకపోతే నువ్వేమాత్రం అలా ఉండలేవు. ఉపవాసం అన్నది యూదులు ఎందుకు చేస్తారంటే, నెంబర్ 1 వారు పాపాలు ఒప్పుకోవడానికి చేస్తారు. అదే యూదా చరిత్రలో ఉంటుంది. వారు పాపాలు ఒప్పుకోవడానికి, వారు పశ్చాత్తాపడడానికి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడతారు. అలా ఒకసారి ఆహాబు కూడా ఉన్నాడు ఉపవాసం. ఆహాబు ఉపవాసం ఎందుకున్నాడు? ఆయన మీదకి ఉగ్రత వస్తున్నది కనుక ఆయన ఆ ఉగ్రత నుండి క్షమించమని ఉపవాసం ఉన్నాడు. దావీదు ఒకసారి ఉన్నాడు. దావీదు చేసినటువంటి తప్పును బట్టి, బెత్షెబతో చేసిన తప్పును బట్టి ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. పిల్లల సంఘము కొరకు పౌలు గారిని, శీలా గారిని వారు చూసినప్పుడు 14వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో అక్కడ సంఘ పెద్దలను నియమించేటప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఉపవాసం అన్నది అక్కడ మోషే దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఉపవాసము చాలా అద్భుతమైనది. అది యేసు ప్రభువు వారి కాలంలో 40 దినాలు, ఆ తర్వాత ఇంకా అలా. అయితే మంచివారుగా మనం ఉండాలి. ప్రభువుని ఎరిగినావు, ప్రభు బిడ్డవు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు అని అన్నప్పుడు మన క్యారెక్టర్ చాలా బాగుండాలి. మన క్యారెక్టర్ చాలా బాగుండాలి.
ప్రియులరా గమనించండి. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ఆ ఉపాసన గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు నేను అన్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నాను అవసరాన్ని బట్టి. కాబట్టి చూడండి, జీవజలమ సబ్జెక్ట్ 58వ అధ్యాయంలో మన ఉపవాసం గురించి మాట్లాడుతూ ఇక్కడ 7వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాలు, నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధులకి ముఖము తప్పించుకొనక ఉన్నటయు, దిక్కున మారిన వారిని నీ ఇంట చేర్చుకునేటయు, వస్త్రహీనుని కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగన చేసినట్లా నీ వెలుగు వేగువ చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఆకలిగిన వారికి ఆహారం పెట్టడం, మన బంధువులు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉండకుండా వారితో కలవడం. బంధువుల దగ్గరే ఉంటే ఎక్కువ గొడవలు, బంధువుల దగ్గర ఎక్కడ చూసినా కూడా గొడవలు, కలవడం. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం. నేను పుట్టి దినాల్లో చూస్తే అప్పుడు వస్త్రాలు చినిగిపోతే మళ్ళీ కుట్టుకొని వేసుకునేవారు. తర్వాత అప్పటి కాలంలో మన ఇండ్ల దగ్గర అడుక్కునే వాళ్ళు వచ్చేవారు, బతిమలాడేవాళ్ళు. ఏమని? ఏమైనా పాత బట్టలు ఉంటే ఇవ్వమ్మా అని బతిమనేవాళ్ళు. ఇప్పుడు అవి ఎవరు బతిమలాడడంలే, అడిగే వాళ్ళు కూడా లేరు. పాత బట్టలు పెట్టుకొని ఇంట్లో నా దగ్గర కూడా ఉన్నాయి, అట్లే ఉన్నాయి. ఎవరైనా వస్తారంటే తీసుకునే వాళ్ళు కూడా లేరు. నాకు అర్థమైంది, మనం ఎవరికైనా ఇస్తే కొత్త బట్టలు ఇవ్వాలి, తీసి పాతవి ఇవ్వకూడదు అని అర్థమైంది. మనం ఎవరికైనా ఇవ్వాలంటే కొత్త బట్టలు తీసి ఇవ్వాలి. అంటే మనము మన కొత్త బట్టలు మనం వేసుకుంటాం కాబట్టి కొత్త బట్టలు మనము వారికి తీసి ఇవ్వాలి, అది మంచిది. ఇంకా స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఇవ్వాలి అవసరమైతే, అది మంచిది. అలా లేని వారికి ఆ విధంగా మనం చేయటం, పాత ఇవ్వకూడదు కానీ కొత్త ఇవ్వటం మంచిది. ప్రియులరా, ఇదే కదా ఉపవాసము అని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఇదే కదా ఉపవాసం. మనలో ఆత్మకార్యం జరగాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి అని అంటే ఏదో ఒకరు చేయి పెడితే ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. అది ఆ తర్వాత విషయం. ఆయన ప్రార్థన చేసినాడు, నా మీదకి ఆత్మ వచ్చింది, ఇదంతా అబద్ధం. దేవుడు నిన్ను కోరుకోవాలా. సౌలుని కానీ దావీదుని కానీ ఎవరినైనా ఆయన కోరుకుంటాడు. ముందు కోరుకున్న తర్వాత దైవజనులు పంపిస్తాడు, సమూయేలును పంపించాడు. ముందు దేవునికి ఇష్టం కావాలి. దావీదు అంటే దేవునికి ఇష్టమైంది, ఆ తర్వాత సమూయేలును పంపించాడు అభిషేకం కొరకు. ప్రియులారా, దేవుని వాక్యం గమనించండి. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని శక్తి ఎప్పుడు పొందుకుంటావు, ఆ బలం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీతిమంతుడిగా ఉండి ప్రార్థనపూర్వకముగా ప్రార్థనలో ఎక్కువగా గడిపితే, ఉపవాసములు ఎక్కువగా గడిపితే, అలా ఉండటం ద్వారా ఖచ్చితంగా 100% దేవుని శక్తిని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా 100% దేవుని శక్తిని పొందుకుంటాం, ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుని బలము అంటాం, దేవుని శక్తి అంటాం. అనగా దేవుడు నీలో ఎలా ఉంటాడంటే ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడు. ఊరేడి నీటి బుగ్గగా మన జీవితంలో ఆయన ఉంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. 4వ అధ్యాయం 23వ వచనం. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకో. నీ సహోదరిని ప్రేమిస్తున్నావా? నీ అన్నదమ్ములను ప్రేమిస్తున్నావా? ఏమైనా ఆస్తి ఉంటే ఇదిగో తీసుకో ధారాళంగా,
నాకంటే నువ్వు ఎక్కువ తీసుకునేవారు ఉన్నారా? అబ్రహాం లాగా అబ్రహాం అంతా సంపాదించాడు, లోతుకి ఇచ్చాడు. దేవుడు మనకు దేవుడు కావాలండి. ఆస్తి కాదు, లోకం కాదు, అవి కాదు. మనకు ఎవరు కావాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే లోకంలో ఉన్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని పక్కన పెట్టేసేయాలి. ముఖ్యంగా పాపం పక్కన పెట్టేసేయాలి. మనం అబద్ధం ఆడడం, మోసం చేయడం, తర్వాత ఈ పనికిమాలినటువంటి బుద్ధి, అది మనం విడిచిపెట్టాలి. అది మనకు వద్దు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి, దేవుని శక్తి నీకు వస్తుంది, దేవుని దీవెన నీకు వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఊరిని నీటిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే జీవజల నది నీలో ప్రవహించును గనక అన్నిటికంటే నీ హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకో. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఎప్పుడైతే మన హృదయాన్ని కాపాడుకుంటామో, అలా దేవుని వాక్యం చేత పవిత్రీకరించుకుంటామో, పరిశుద్ధపరచబడుతుందో, జీవజల నదులు ఏంటంట, జీవజల నది మనలోనికి ప్రవేశిస్తుంది. పిల్లలు ఎక్కడ ఉన్నది ఆ జీవజల నది? ఏ స్థలములో ఉన్నది ఆ జీవజల నది? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుడు. దేవుని మందిరం అంటే ఎవరుగా దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నుంచి ఆ జీవజల నది అన్నది ప్రవాహముగా మన మీదకి వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ. అంటే ఎటువంటి వారినైనా బాగు చేసేది అదే, ఆ జీవజల నది. ఎంత పాపినైనా, ఎందుకు నేను సమరస్త్రీ గురించి చెప్పానంటే, సమరస్త్రీ పాపాలు విడిచిపెట్టింది, దేవునికి తన హృదయాన్ని ఇచ్చింది, ఆమె హృదయం మార్చబడి ఉంది, ప్రభువును హత్తుకొని ఉన్నది, దీవించబడి. జీవజల నది పరలోకం నుంచి వచ్చే నది, పరలోకం నుంచి వచ్చే నది. యేసుకేల గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనంలో ఆ నది గురించి రాయబడి ఉంది. అక్కడ మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. 8వ వచనం చూడండి, 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నన్ను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయండి? సాల్ట్ ఉంటాయి, ఉప్పు నీళ్ళు ఉంటాయి. నేను ఈ మధ్య వెళ్ళాను సముద్రం దగ్గర. మనం చీరాలు వెళ్ళినప్పుడు ఒక్క 10 నిమిషాలు మాత్రమే అక్కడ గడిపి వచ్చాను, నేను శ్యామ్ సుందర్ ఇద్దరు. ఈ నీళ్ళు సముద్రంలో పడగానే, సముద్రం అంటే లోకం, బైబిల్ గ్రంథం సముద్రం అంటే లోకం. ఆ నీళ్లు సముద్రంలో పడగానే ఆ ఉప్పు నీళ్ళు ఏమైనాయంట? మంచి నీళ్ళు అయ్యాయి. అంటే ఎంత చెడ్డవాడైనా, ఈడు పనికిరాడు, ఇతడు వేస్ట్ ఫెలో అని మనం అన్నా, ఎంత పనికివాడు అని అన్నా, బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో, మన హృదయాన్ని క్లీన్గా పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటామో, ఎప్పుడైతే మన హృదయం దేవునికి నిలయముగా ఉంటుందో, వారి జీవితంలో దేవుడు ఊరిని నీటి బుగ్గగా ఉంటాడు. వారి జీవితం ఫలిస్తుంది, వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితం మేలుకరముగా ఉంటుంది, వారు ఫలాలు కలిగిన వారుగా ఉంటారు. పరలోకంలో ఎంతో దీవెన వారికి ఉంటుంది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ నది ఎక్కడికి పోవును, అక్కడ సమస్తమును బ్రతుకును అని ఉంది. తర్వాత 12వ వచనంలో ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాపులు కాయను. ఎక్కడి నుంచి పారునంట? పరిశుద్ధ స్థలము నుండి. నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ప్రియులరా, ఆ నీరు వస్తుంది. ఆ నీరు వస్తుందండి, ఆ నీరు వస్తుంది, ఆ నీరు వస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు.
అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక దప్పిక ఉన్నదో, ఎవరైతే దేవుళ్ళు నేను బలపడాలని అనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆశ ఉంటుందో, ఎవరికి మీద అయితే దేవుని మీద మనకు తృష్ణ ఉంటుందో, ప్రియులారా, వారిని ఫిలిపిలు చేస్తాడు దేవుడు. వారిని ఖచ్చితంగా ఫిలిపిలు ఆయన చేస్తాడు. ఆయన అలా నింపి బలపరిచి ఆ విధంగా ఆయన చేస్తాడు. ఇది ఆశ ఉండాలి. అందుకే దాన్ని ఆధ్యాత్మిక దప్పిక అంటే ఏంటండి? ఆధ్యాత్మిక దప్పిక. మందిరానికి రావాలా, సరైన సమయానికి రావాలా, ఉదయం లేయాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ప్రతిరోజు ఉపవాసం ఉండాలా, దేవునిలో కొన్ని గంటలు గడపాలా. ప్రశ్నించుకుంటే ఎంతమంది 24 గంటల్లో దేవునికి సమయాన్ని ఇస్తున్నారు? ఎంతమంది ఆదివారం సమయాన్ని ఇస్తున్నాం? ఏమంటాం? మనకు టైం లేదు అండి. ఆదివారం కూడా టైం లేదండి. దేవుని సమయం అది, దేవుని సమయం. మనకు టైం ఉండదు. మన పని బాటలకు మనకు వాటికి టైం ఉంటుంది. దేవునికి సమయాన్ని ఇవ్వడం సమయం ఉండదు. యోహాను సువార్త 7:38 ప్రభు అంటాడు, ఏమన్నాడు? యేసు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి. 7:38 నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. జీవజల నదులు ఏ నదులంట? జీవజల నదులు. ఎంత మంచి మాట అండి. విశ్వాసం ఉండాలి దేవుని మీద, నమ్మకం ఉండాలి దేవుని మీద, ప్రభు మీద అనుకోవాలి, నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, విశ్వాసముతో బ్రతకాలి. ఏమి రాయబడి ఉన్నదనగా, వాని కడుపులో జీవజల నది పారును. అక్కడ 4:23 చెప్పాడు సామెతల గ్రంథంలో. ఇక్కడ ఈ వాక్య భాగంలో 7:38 చెబుతా ఉన్నాడు, జీవజల నదులు అతని నుంచి పారుతాయి అన్న మాట చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే వారేం చచ్చిపోరు, ఉపవాసం ఉన్న వాళ్ళు చచ్చిపోరు. అందుకే 40 దినాలు 40 రాత్రులు మోషే ఉపవాసం ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏముంటుందంటే, అక్కడ 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే. ఆయనకు శక్తి అంటే పుష్టి తగ్గలేదు, దృష్టి మాంద్యము లేదు. ఆయన సత్వ తగ్గలేదు, దృష్టి మాంద్యము లేదు. అంటే 122 సార్లు ఉన్నాడండి. 40 days 40 days ఉపవాసము. అంటే దేవుడు ఎలా ఉన్నాడంటే జీవజలముగా అనుకున్నాడు. ప్రియులారా, ఈ జీవజలం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ జీవజలం ఎవరో కాదు కానీ యేసు ప్రభువారు ఆయన జీవజలము. యేసు ప్రభువారు జీవజలం. జకర్యా గ్రంథం 13:1 ఇశ్రాయేలు ప్రజల వారికిని యూదా వారికిని తీయబడిన ఒక ఊట అని రాయబడి ఉంది. ఎవరంటే ఆయన ఊట అని రాయబడి. ఊట ఒకటి తీయబడిను. ఊట రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు తాటి చెట్ల దగ్గర, మేడి చెట్ల దగ్గర ఊట రావాలని, కళ్ళు అంటారు. రావాలంటే ఏం చేస్తారు? దాన్ని కత్తి తీసుకొని లేకపోతే గొడ్డలు తీసుకొని దాన్ని నరుకుతారు. నరికినప్పుడు అక్కడి నుంచి ఏమొస్తుంది? నీరు వస్తుంది, ఊట వస్తుంది. ఊట ఒకడు తీయబడేను. ప్రభువారిని కూడా అలా చేశారు. అందుకే యోహాను సువార్త 14:34 శిలువ మీద ఉన్నప్పుడు రక్తమును నీళ్లును ప్రవహించు. నీ కడుపులో జీవజల నదులు ప్రవహించాలని యేసుప్రభువు వారు తన కడుపులో ఆయన ఈటతో ఆయన పొడిపించుకున్నాడు. కారణం మన పాపాల నిమిత్తం. నిత్యరాజ్యాన్ని నీకు ఇవ్వాలని, దేవుని యొక్క రాజ్యాన్ని నీకు ఇవ్వాలని జ్ఞాపం చేసుకుందాం. ఏం చేశాడండి? ఆయన కడుపులో ఈటే పొడిపించుకున్నాడు. పొడిపించిన తర్వాత ఏమొచ్చాయంట? రక్తం వచ్చింది, నీరు వచ్చింది. అందుకే మనము ఆ రక్తముతో ఆ నీటితో మనము ఉదక స్నానం చేస్తూ ఉండాలి.
ఒక్క మాట చెప్తాను, ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉదకస్థానం అన్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. 10వ అధ్యాయం 22వ వచనం నుంచి, మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరమును గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. వాగ్దానం చేసిన వాడు నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలిగి. నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యమే, దేవుని మాటలే, దేవుని సన్నిధి. మా ఇంటి దగ్గర ఒక పాప ఉంది. సంవత్సరం 2 నెలలు మేము ఇలాగానే అక్కడ పాప ఉండే మా దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మ స్నానమాడు అంటే ఇటు అంటది, ఇలా అంటుంది. పాప చిన్న పాపే స్నానం ఆడంటే ఇట్లా అంటుంది. స్నానం చేయమంటే చూపిస్తుంది. ప్రభు కూడా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? ఉదకముతో స్నానం. దీన్ని ఏమంటాము? తీతు పత్రికలే కదా ఉండేది. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఎంత అద్భుతమైన మాట చూడండి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పాత వ్యక్తివి కాదు, క్రొత్త వ్యక్తివి, ప్రభుని ఎరిగిన వాడివి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పరిశుద్ధాత్మతో, దేవుని శక్తితో, దేవుని మహిమతో నింపబడ్డం. అంటే నీవు శరీర సంబంధంగా పుట్టినవాడు కాదు, ఇప్పుడు పుట్టావు. ఇప్పుడు ఆత్మ సంబంధిగా పుట్టావు. ఎప్పుడైతే మనం ఆత్మస్థానం పుట్టిన మనము ప్రభుని ఇలా రిసీవ్ చేసుకుంటే ప్రభుని ఇలా రిసీవ్ చేసుకుంటే, మనం యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానం రిసీవ్ చేసుకుంటే, ఆయన ఆత్మతో నింపి బలపరిచి నీ జీవితంలో ఎలా ఉంటాడు? ఊరేడి నీటి బొగ్గగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా